చూసుకోనాలన్ ఆ దళ ఆ చివరను తగిలితే ఆయన మనపై దావా వేస్తాడు. అందుకే ఇబ్బందులు ఎందుకని మాసాచ్యూసెట్స్ లో ఉన్న ఇంటికి ఎగిరిపోవాలనుకున్నా. $30 మిలియన్ ఇల్లు. ఈ అత్యద్భుతమైన 16 బెడ్రూమ్ల ఎస్టేట్ లో 4 భవనాలున్నాయి. ముఖ్యమైన ఇంట్లో చాలా లివింగ్ రూమ్స్ ఉన్నాయి. అన్నిటికంటే ఈ ప్రాపర్టీ మొత్తంలో ఇది బెస్ట్ లివింగ్ రూమ్ అనుకోవాలి. ఎంత దర్జాగా ఉంది. ఏంటిది? ఇది ఓవల్ ఆఫీస్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ రాసిన వే టు వెల్త్ బుక్ కాకుండా ఇక్కడ ఇంకేం బుక్ ఉంటుంది అనుకుంటున్నావు? బ్రో బల్బ్ అలాగే బుక్ ని చేశాడు. బ్రో బల్బ్ తయారు చేసింది ఎడిసన్, బెన్ ఫ్రాంక్లిన్ కాదు. బెన్ ఫ్రాంక్లిన్ ఏం నేను చేశాడు? బుక్ చదువుతాను. ఆఫీస్ లోని లివింగ్ రూమ్ వెనకాల పెద్ద కిచెన్ ఉంది. అందులో ఓనర్ మా కోసం చిన్న గిఫ్ట్ ఉంచారు. ఈ ఇంటి ఓనర్ క్యాండిల్స్ అమ్మడం ద్వారా ధనవంతుడయ్యాడు. మా కోసం మిస్టర్ బీచ్ కస్టమ్ క్యాండిల్స్ తయారు చేయించారు. ఇందులో నుంచి బీచ్ వాసన వస్తుంది. అవును నిజమే, కానీ బీచ్ ని క్యాండిల్ ఎలా పెట్టారు? అలాగే ఇంటి మెయిన్ బిల్డింగ్ పైన చాండ్లర్ ఒకటి చూశాడు. పైకప్పు నుండి గోల్ఫ్ బాల్ ని కొట్టొచ్చు. ఇదొక్కటే ఈ భవనం గురించి చెప్పుకోదగ్గ విషయం కాదు, ఎందుకంటే తర్వాత వచ్చే తలుపు తెరిస్తే ఎగ్జాటిక్ కార్స్ తో